హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లై విత్ సుమా. మేము ఉండేది గుర్గాన్ అనమాట. సో 1 డే ట్రిప్కి కురుక్షేత్ర వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యి పొద్దున్నే 6కి స్టార్ట్ అయిపోయాము. ఇలా వెళ్ళే దారిలో మూర్తలు అయితే వచ్చిందండి. మూర్తలు అన్నది దాబాస్కి చాలా ఫేమస్. ఈ ఢిల్లీ ఎన్సీఆర్లో ఉన్న వాళ్ళు చాలామంది మూర్తలు అయితే విజిట్ చేస్తారు. ఇక్కడ ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మేము పొద్దున్నే స్టార్ట్ అయ్యాము కదా, సో మా పాప అయితే ఇక్కడ మంచి నాప్ తీసేసుకుంటోంది. కురుక్షేత్రకి అయితే మేము మా ఓన్ వెహికల్లో స్టార్ట్ అయిపోయాము. ఢిల్లీ నుంచి అయితే మనకి ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మార్నింగ్ వెళ్తే మనకి మొత్తం డే అంతా కవర్ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ ట్రైన్కి వచ్చేయచ్చు బ్యాక్కి. అక్కడికి ట్రైన్లో వెళ్ళే వాళ్ళకి రైల్వే స్టేషన్ బయట ఆటో ప్యాకేజెస్ ఉంటాయండి. అంటే ఇన్ని ప్లేసెస్ కవర్ చేస్తాము ఇంత అని చెప్పి ఫిక్స్డ్ ఉంటాయి. మనం సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళినా కూడా అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఇది వచ్చేసి కురుక్షేత్ర ఊరు. అది ఒక మిడిల్ సైజ్డ్ టౌన్ అనమాట. సో మేము ఫస్ట్ వెళ్ళింది భద్రకాళి టెంపుల్కి. ఇక్కడ ఈ అమ్మవారిని శ్రీ దేవికు భద్రకాళి మాత అంటారు. ఇది 51 శక్తిపీఠాల్లో ఒకటండి. అండ్ సతీదేవి పాదం ఇక్కడ పడింది, ఒక నుయ్యిలో పడింది అని చెప్తారు. అండ్ ఈ ప్రాంగణంలోనే ఒక శనీశ్వరుడి ఆలయం కూడా ఉంది. మేము వెళ్ళింది సాటర్డే అవ్వడం మూలాన కొంచెం రష్ అయితే ఉంది. అండ్ డైరెక్ట్గా మనం గుడి లోపలికి వెళ్ళకుండా ఇలాగా చక్ర వ్యూహం అని చెప్పి చిన్నగా అంటే చిన్న గదుల్లాగా పెట్టేసి దానిలో నుంచి పంపించారనమాట. ఫస్ట్ శివుణ్ణి దర్శించుకోవాలి. ఈ చిన్న టెంపుల్లో శివలింగం ఉంది. అలా పైకెక్కి శివలింగం దర్శించేసుకుని ఇంకా ముందుకు వెళ్తే ఇలాంటి చిన్నవి 2 వస్తాయి. అంటే మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్టు అనమాట. వెళ్ళే దారిలో చాలా దేవుళ్ళు అయితే విగ్రహాలు అయితే పెట్టారు. ఈ టెంపుల్ దగ్గర అయితే ఫెసిలిటీస్ చాలా బాగున్నాయండి. పార్కింగ్ కానీ, అన్నప్రసాదంకి కానీ, ఇంకా వాష్రూమ్స్ కానీ ఇలా చాలా బాగున్నాయి. అండ్ ఏరియా కూడా చాలా పెద్దది, సో ఇబ్బంది ఏమి ఉండదు. కురుక్షేత్ర యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు పాండవుల్ని శ్రీకృష్ణుడు ఈ గుడికి తీసుకొచ్చి అమ్మవారిని దర్శించుకోమని చెప్పారనమాట. అండ్ యుద్ధం గెలిచిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేశారనమాట పాండవులందరూ. అండ్ మేము వెళ్ళేసరికి అక్కడ హారతి అండ్ నైవేద్యం అవుతోంది. కాసేపు కర్టెన్స్ కూడా క్లోజ్ చేసేసారు. సో ఎక్కువసేపు మేము లోపలే ఉండిపోయాము. పైనుంచి కిందకి దిగిన తర్వాత ప్రదక్షిణలాగా చుట్టూరా తిరిగి మనం అమ్మవారు ముందుకు వస్తామన్నమాట దర్శించుకోవడానికి. అలా చుట్టూరా మనకి ఇలా అమ్మవారు సరస్వతీదేవి, వైష్ణోదేవి, లక్ష్మీదేవి ఇలా మొత్తం చాలా విగ్రహాలు అయితే పెట్టారండి. ఇక్కడైతే మేము చాలాసేపు నించుని ఎంతో ట్రై చేసామండి అమ్మవారి ఫోటో కానీ వీడియో కానీ క్యాప్చర్ చేద్దామని, కానీ అస్సలు కాలేదు. అండ్ ఫైనల్లీ ఒక్క పిక్చర్ మాత్రం కొంచెం క్లారిటీగా వచ్చింది. అది మీకు ఇప్పుడు ఇక్కడ పెడతాను, చూసి దర్శించుకోండి. అండ్ నెక్స్ట్ పక్కనే ఇలాగా కృష్ణుడు, రాముడు ఇలా అందరు విగ్రహాలు పెట్టి లోకల్స్ అందరూ భజన చేస్తున్నారు. అమ్మవారికి ఎదురుకుండానే ఇక్కడ ఒక నుయ్యి ఉంది. ఈ నుయ్యినంతా ఇలా చాలా బాగా డెకరేట్ అయితే చేశారు. చెప్పాను కదా ముందే సతీదేవి కాలు ఫీట్ ఇక్కడ పడింది, పాదము అని చెప్పేసి ఆ నుయ్యిలోనేనమాట. అండ్ ఈ టెంపుల్కి ఎదురుకుండానే మనకి శనీశ్వరుడు ఆలయం ఉంటుంది. ఎదురుకుండా కాదు, కొంచెం పక్కకి శనీశ్వరుడు ఆలయం ఉంటుంది. అండ్ ఇక్కడ సాటర్డే అవ్వడం మూలాన అందరూ పూజలు చేస్తున్నారు. మేము అక్కడి నుంచి డైరెక్ట్గా స్థానేశ్వర్ మహాదేవ్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. స్థానేశ్వర్ మహాదేవ్ ఆలయంకి వెళ్ళే దారిలోనే ఇలా కృష్ణుడి గుడి ఒకటి ఉంటుందండి. అది చూసేసుకుని మనం అలా ముందుకు వెళ్తే ఒక చిన్న కుండంలా కనిపిస్తుంది. దాని ఎదురుకుండానే స్థానేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంటుంది. యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు పాండవుల్ని ఈ ఆలయంకి కూడా తీసుకుని వచ్చి పూజలు అవి చేయిస్తారు. లోపల వీడియో తీయకూడదు, సో చూపించలేకపోయాము. అండ్ నా పక్కన ఇలాగా ఉపాలయాలాగా అందరి దేవుడి విగ్రహాలని అలా పెట్టారు. ఇక్కడ బయటకు వచ్చేస్తే మనకి ఒక చిన్న ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది. అండ్ కుండం దగ్గర నుంచి వ్యూ అంతా ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయి ప్రాచీన శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంకి వెళ్ళాము. ఈ ఆలయం వచ్చేసి 5000 సంవత్సరాల నాటిది. ఇప్పుడున్న టెంపుల్ కట్టేసి 162 years అయిందనమాట. పురాణాల ప్రకారం ఇక్కడ కురు అన్న రాజు భక్తికి మెచ్చి శ్రీ విష్ణువు ప్రత్యక్షమయ్యి నీకు ఏం వరం కావాలని అడిగినప్పుడు కురురాజు ఈ ప్రదేశం అంతా తన పేరు మీద ఉండాలి అని చెప్పి, అండ్ ఇక్కడ చనిపోయే వాళ్ళందరూ స్వర్గానికే వెళ్ళాలని అడుగుతారు. అందుకని కౌరవులు ఈ ప్రదేశాన్ని యుద్ధానికి పెట్టుకున్నారనమాట. ఎందుకంటే వాళ్ళు చాలా పాపాలు చేసి ఉంటారు కదా, ఒకవేళ చనిపోయినా కూడా స్వర్గంకే వెళ్తారన్నట్టుగా. లక్ష్మీనారాయణుల ఆలయం ఎదురుకుండా మనకి ఇలా సూర్యకుండ ఉంటుందండి. దీన్ని సన్నిహిత సరోవర్ అని కూడా అంటారు. ఇక్కడే దుర్యోధనుడు భీముడు
భీముడితో యుద్ధం చేసి మరణిస్తాడనమాట. ఈ సరోవరం వచ్చేసి సరస్వతి నది యొక్క 7 ఉపనదుల సంగమం అనమాట. అది చూసుకుని అక్కడి నుంచి మేము బ్రహ్మకుండ్కి వెళ్ళిపోయాము. బ్రహ్మకుండ్ చాలా చాలా పెద్దదండి. బ్రహ్మదేవుడు భూమి మీద సృష్టిని ప్రారంభించడానికి ఈ ప్రదేశంలోనే శివుడికి ఎన్నో యాగాలు చేస్తారనమాట. సో భూమి మీద ఇక్కడి నుంచే సృష్టి మొదలైంది అని చెప్తారు. మీకు కనిపించేది శివాలయము. అక్కడ మనం వీడియో అయితే తీయకూడదు. అక్కడి నుంచి బయటికి వచ్చి కొంచెం ముందుకు వెళ్తే మనకి కాత్యాయని దేవి ఆలయం కనిపిస్తుంది. అక్కడ దర్శించేసుకున్నాక కొంచెం బయటికి వెళ్తే ఇలా ఘాట్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. కురుక్షేత్రం యుద్ధం జరిగినప్పుడు అక్కడున్న సైనికులందరూ మంచినీటి అవసరం కోసం ఈ బ్రహ్మ సరోవర్కి వచ్చి వాళ్ళ అవసరాలన్నీ తీర్చుకునేవారు. అండ్ కొంచెం లోపలికి వెళ్తే మనకి ఇలాగా రథం మీద కృష్ణార్జునులు ఉన్న పెద్ద విగ్రహం అయితే కనిపిస్తుంది. చాలా చాలా బాగుందండి ఇది. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసేసుకుని ఆ పక్కనే కూర్చోడానికి ప్లేస్ ఉంది. అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసేసి కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఈ రథం వెనకాల వైపుకి మనకి కృష్ణ దర్బార్ ఉంటుందన్నమాట. శ్రీ శ్యామ్ దర్బార్ అని ఉంటుంది. అంటే కృష్ణుడి గుడి అనమాట. ఇదే కృష్ణుడి గుడి. అండ్ దీని కింద నుంచి వెళ్తే ప్రాచీన పాండవ ద్రౌపది కూప్ అని ఒకటి ఉంటుంది. సభలో దుశ్శాసనుడు ద్రౌపదీదేవిని అవమానించడం వలన కురుక్షేత్ర యుద్ధంలో భీముడు ఆ దుశ్శాసుని చంపి అతని రక్తాన్ని ద్రౌపదీదేవి తలకి పూసిన స్థలం ఇదని చెప్తారనమాట. అక్కడి నుంచి కొంచెం వెనకాల వైపుకి వెళ్తే ఇలా గార్డెన్ ఏరియా లాగా ఉంటుంది. ఇక్కడ కొంచెం సేపు కూర్చుని రిలాక్స్ అవ్వచ్చు. అక్కడి నుంచి మేము భీష్మకుండ్కి అయితే వెళ్ళామండి. మేము గూగుల్ చేసినప్పుడు ఈ లొకేషనే చూపించింది, కానీ కొన్ని వీడియోస్లో అయితే వేరే ప్లేస్ అయితే ఉంది. అండ్ ఇది బాణగంగ అంటారు. చనిపోయే ముందు భీష్ముడు అర్జునుడిని దాహం అని అడిగితే తన బాణం వేసి గంగని సృష్టిస్తాడు. సో దాన్ని బాణగంగ అంటారనమాట. అక్కడే ఒక చిన్న గుడిలాగా ఉంది. దానిలో పాండవులు, ద్రౌపదీదేవి, గంగ, ఇంకా భీష్ముడు వీళ్ళందరి విగ్రహాలు అయితే పెట్టేసి ఉన్నాయి. ఈ ప్లేస్ అయితే మనకి కొంచెం బయటకు వచ్చేయాలి. ఆ ఊరి నుంచి బయటకు వచ్చేస్తే వేరే చిన్న విలేజ్ లాగా ఉంది. దానిలో ఒక చివరికి ఉందన్నమాట నేను ఇందాక చెప్పిన విగ్రహాలన్నీ ఇవి. ఈ కురుక్షేత్రాలో మెయిన్గా చూడాల్సినవన్నీ మనకి చాలా తక్కువ డిస్టెన్స్లోనే ఉంటాయండి. మ్యాక్సిమం ఒక 15 minutes ట్రావెల్ టైం ఉంటుంది. అంటే ప్రతిదానికి మధ్యలో ఒక 5 to 15 minutes, అంతకుమించి ఎక్కువ ఏమి ఉండవు. అంటే 7 kilometers లేకపోతే కొన్ని 1 kilometer దగ్గరలోనే ఉంటాయి. సో ఈజీగా మనము 1 dayలో మొత్తం కవర్ చేసేయచ్చు. అంటే మెయిన్ ప్లేసెస్ చూడాలి, ఇంకా వేరేవేం అవసరం లేదు అనుకుంటే 1 dayలో అయిపోతుంది. అండ్ అక్కడి నుంచి మేము బయలుదేరి చాలా ఇంపార్టెంట్ ప్లేస్, కురుక్షేత్రాలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అయిన జ్యోతిసర్కి వచ్చేసాము. జ్యోతిసర్లో ఎంటర్ అయిన వెంటనే మనకి రైట్ సైడ్లో ఇలా ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు త్వరలో ఒక శివలింగం ఉంటుందన్నమాట. అక్కడ దర్శించేసుకుని కొంచెం ముందుకు వెళ్తే పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ ప్లేసే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ ప్లేస్లోనే భగవద్గీత బోధించారని చెప్తారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు దేశాటనకై వెళ్ళినప్పుడు ఈ స్థలంలోనే మనకి భగవద్గీత పుట్టింది, ఈ స్థలంలోనే శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించారు అని చెప్పి ఆయన దివ్య దృష్టితో చూసి చెప్పిన మాట ఇది. అక్కడ కొంచెం సేపు కూర్చుని మేము భగవద్గీతలో కొన్ని శ్లోకాలు అయితే చదువుకుని కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. మేమైతే ఈ ట్రిప్లో మెయిన్గా కురుక్షేత్రాలో చూడాల్సిన ప్లేసెస్ మాత్రమే కవర్ చేసాము. ఇంకా కొంచెం టైం ఉంది అనుకున్న వాళ్ళు శ్రీకృష్ణ మ్యూజియం ఉంటుంది, ఇస్కాన్, బిర్లా మందిర్ ఒకటి, ఇంకా బద్రీనాథ్ టెంపుల్ ఒకటి, ఇలా చాలా ఉంటాయండి. అవన్నీ కూడా చూసుకోవచ్చు. అన్నిటికీ కలిపి 1 day సరిపోతుంది. మేము ఈ ట్రిప్లో చూసిన ప్లేసెస్ అని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము, చూసేయండి. అలాగే వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉండి నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.